చెప్పి ముగిస్తాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. నీవు యవనేచ్ఛ నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఉంది, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానం వెంటాడు. మంచి అర్థపూరితమైన మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏంటంటే, నీవు పారిపోదగినటువంటి విషయాల నుండి పారిపోవాలి, పట్టుకోవలసిన విషయాలను పట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడింది. పారిపోవలసిన విషయాల్లో పారిపోకుండా అక్కడ ఉంటే అక్కడ ప్రమాదం సంభవిస్తుంది. యోసేపు పారిపోయాడు కనుక చరిత్ర పుటల్లో ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరో అతని వాడిగా అతనే పారిపోకుండా అక్కడ ఉండుంటే అక్కడ ఏం జరిగేదో మనకు తెలియదు. ఏ భయంకర పరిస్థితి జరిగేది, యోసేపు ఏ విధమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో మనకు తెలియదు. కానీ బైబిల్ సిచ్యువేషన్ గమనించాడు, అక్కడ పరిస్థితి గమనించాడు. నేను ఇక్కడ ఉన్నట్లయితే నేను దైవవాక్యానికి విరుద్ధమైన పరిస్థితి అయిపోతుందేమో. ఎందుకంటే ఆ వ్యక్తి కంపెల్ చేస్తుంది, బలవంతం చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితులు దుర్లభం అయిపోతాయి. ఇమ్మీడియట్ గా ఎక్కడి నుంచి వాంట్ టు రన్, నేను వెంటనే వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. బైబిల్ చెప్తుంది, క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ దేవుని బిళ్ళకి, సేవకులకి, మనందరికీ ఆ దైవిక వివేచన కలిగి ఉండాలి. ఒకవేళ నేను ఏదైనా అక్కడ దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. లేకపోతే నా మూలంగా అక్కడ కార్యం జరగచ్చు, అవతల వ్యక్తి మూలంగా కార్యం జరగదు, దైవ చిత్తాలు వ్యతిరేకమైన పరిస్థితులు ఏర్పడచ్చు. ఏ స్థితిలో కూడా అక్కడ ఉండటానికి లేదు. ఈ దైవిక వివేచన కావాలి. కనుక మనం అనవసరమైన నిలబడిన దేవుని వాక్యం వ్యతిరేకమైనటువంటి స్థలాల్లో నించొని, దేవుని వాక్యం వ్యతిరేకమైన పరిస్థితుల్లో అక్కడ మనం కూర్చొని, దేవుని వాక్యం వ్యతిరేకమైన స్థలాల్లో అక్కడ మనం ఉండి మాట్లాడి కొన్ని సంగతులు దైవ చిత్తాన్ని వ్యతిరేకంగా మనం చేయకూడదు. జాగ్రత్తగా గమనించాలి. బైబిల్ గ్రంథంలో దేవుని పాదాల దగ్గర సంసోను అట్లా పారిపోయింటే బాగుండేదేమో అనిపించింది. దెలీలా అతనికి, నేను నీకు ప్రియురాలిని కాదా, భార్యని కాదా, నువ్వు నన్ను ఏమాత్రం ప్రేమించలేదా, ఎందుకు నీ బలం యొక్క రహస్యాన్ని అట్ట నా దగ్గర నువ్వు ఎందుకు దాస్తున్నావు? కనీసం ఆలోచన అతనికి రాలేదు. ప్రియురాలైతే ప్రాణం యొక్క రహస్యం ఎందుకు అడుగుతుంది? ప్రాణం యొక్క రహస్యం ఎందుకు అడుగుతుంది? కనీసపు ఆలోచన. ఆత్మీయుడు, అభిషిక్తమైన వాడు, నాజీరు చేయబడ్డాడు, దేవుని జ్ఞానం కలిగిన వాడు, దేవుని బలము కలిగిన వాడు, దేవుని బుద్ధి కలిగిన వాడు. ఏంటి అతని జీవితంలో లోపం ఏంటి? అక్కడ దైవ చిత్తాన్ని అక్కడ వెంటనే అక్కడి నుంచి పారిపోయి బయటకు వచ్చి, నువ్వు నా ప్రాణమును అడుగుతున్నావు అంటే నువ్వు ప్రేమించగలిగిన వ్యక్తివి కాదు. నువ్వు నా ప్రాణమిక రహస్యం నీకు అనవసరం, అది దేవుడు చూసుకుంటాడు అని చెప్పడానికి బదులుగా అతడు ప్రాణ రహస్యాన్ని చెప్పేశాడు. తన యొక్క చావు రహస్యాన్ని చెప్పేశాడు. తను ఎక్కడ మేము బందీ అయిపోతాడు దాని రహస్యాన్ని చెప్పేశాడు. ఇక్కడ యోసేపుని జాగ్రత్త, ఇద్దరు దైవాత్మ మంచి వ్యక్తులే, యవనమైన జీవితాలు ఇద్దరిది. కానీ వ్యక్తికి అక్కడ ఉండకుండా పారిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేశాడు. ఈ వ్యక్తి తల మీద, ఆమె తొడ మీద తల పెట్టుకొని పడుకోవడానికి వీడు అక్కడ తనకి సంసోను దానికి ఒరిగిపోయినాడు, లేక ఒప్పించబడ్డాడు. దైవ చిత్తం వ్యతిరేకమైపోయింది. యోసేపు పారిపోయాడు, దేవుని చేత పట్టబడ్డాడు, ఐగుప్తు దేశానికి గొప్ప ఉన్నతమైన స్థానంలోకి నియంత్రణ అధికారి నియమించబడ్డాడు. సంసోను పట్టబడ్డాడు. బైబిల్ చెప్తుంది, తిరగలి కళ్ళు పీకించి తిరగబెసి చేయబడ్డాడు. ఇద్దరు ఆత్మీయులే. దేవుని వాక్యం, పారిపోవాల్సిన చోట నుండి పారిపోవాలి. నువ్వు అక్కడ నిలవడానికి లేదు.
మొహమాటం కొద్దో దేనికొద్దో అయ్యో అనుకుంటానేమో ఇచ్చేసుకోను అని ఉంటే అక్కడ లేనిపోని సంఘటనలు, లేని పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ అన్నాడు యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపో. బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి ఇష్టమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండు. దేవునికి అనుకూల విషయాల్లో చొరవగా ఉండు. దైవ చిత్తం నెరవేర్చట్లో చొరవ చూపించు. బట్ వాక్యం విరుద్ధమైన పరిస్థితుల నుంచి నువ్వు పారిపోవాలి కదా. అక్కడ పారిపోతే కదా దేవునికి అనుకూలంగా ఉంటావు. సంఘం యావత్తు 14 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 12 మంది ఉన్నా కనీసం నువ్వు ఎక్కడ పారిపోలో అక్కడ పారిపోవాల్సిన చోట పారిపోవాలి. నీవే కావాలనుకో నీ పరిస్థితి అనుకొని ఆ పరిస్థితిని పెడితే పట్టబడతావు, పాపానికి పాల్పడతావు, దైవచిత్తాన్ని కోల్పోతావు, దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. చుట్టాలని, బంధువులని, వీళ్ళని, వాళ్ళని, మనుషులని, ప్రజలని, వాళ్ళ ఏదో మాట మన జీవితంలో మనం చూపించిన మన దైవ చిత్తాన్ని కోల్పోతాం. తర్వాత ఈ ప్రపంచం ఎవరు మనం కోల్పోయిన తిరిగి ఇవ్వలేరు. బైబిల్ చెప్తుంది యవనస్తుడా నువ్వు యవనెచ్చు నుండి పారిపో. తిమోతికి ప్రభువు నువ్వు అందరితో కాదు, ప్రపంచంలోని మనం ఎక్కువగా మనం జాగ్రత్త కావాల్సింది పవిత్ర హృదయులై. ఎవరితో సాంగత్యం ఉండాలంటే పవిత్ర హృదయులై. చాలా మంచి మాటను పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. పవిత్ర హృదయులై ఆ ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా ఆ నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రైజ్ గాడ్. నువ్వు వెంటాడవలసిన విషయాలున్నాయి. నువ్వు పవిత్ర హృదయలేని వారితో ఉండాలి కానీ అపవిత్రమైన వారితో సాంగత్యం ఏమిటి? అపవిత్రమైన వారితో మాటలేమిటి? అపవిత్రమైన వారితో ఎక్కువగా అనవసరం ఎందుకు కలుగు చేసుకోవడం? కోరి కావాలని ఎందుకు మన జీవితాన్ని కష్టాన్ని, నష్టాన్ని, లేక పాపాన్ని, శాపాన్ని తెచ్చుకోవడం? కనుక బైబిల్ గ్రంథం చెప్తుంది నువ్వు అక్కడి నుంచి పారిపోవడం నీకు క్షేమం. నువ్వు నీతిని, సమాధానాన్ని, దైవవాక్య ప్రేమను, సమాధానం వెంటాడాలి, వెంటాడాలి. ఆ నాలుగు ముందుగానే చెప్పాడిది, అది ఇప్పుడు కాదు, ముందుగానే చెప్తున్నాడు. 1 తిమోతి 6:12లోనే చెప్పాడు అక్కడ. బాబు నువ్వు అందరితో కాడు, దైవజనుడా నువ్వు 6:11. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. క్రైస్తు లార్డ్ ముందుగానే చెప్పాడు, మరలా చెప్తున్నాడు అదే విషయాన్ని. నువ్వు వెంటాడు. జాగ్రత్త గమనించండి. మన బంధువుల దగ్గర ఉంటే మనకు కొన్ని ఆప్యాయతలు, ప్రేమలు కొన్ని పెరడానికి అవకాశం ఉంటుంది. అది కూడా నిండు మనసుతో ప్రేమించే వారికి. అలా కాకుండా ఉంటే కొన్ని విషయాల్లో మనం అక్కడి నుంచి పారిపోతేనే మనం ఆత్మీయతను కాపాడని ప్రభువుకు అనుకూలంగా, ప్రభువుకి ఇష్టకరంగా బతకడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచించాలి. నేను ఎక్కడ ఏంటి నేను చేస్తున్నాను అన్నది మన వ్యక్తిగతంగా గుర్తించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొన్ని పరిస్థితుల నుంచి పారిపోవడం మంచిది. యవ్వనెచ్చుల నుండి పారిపోవాలి. దేవుని స్తోత్రం. యోసేపు చరిత్ర పొట్టల్లోంచి వెళ్ళిపోవడానికి కారణం తన జీవితంలోంచి ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన ప్రమాదం తన చోటు చేసుకుంటుందో, తన ఆత్మీయతను కోల్పోతాడో, తన సాక్ష్యాన్ని కోల్పోతాడో, తన దేవుని చిత్తాన్ని కోల్పోతాడో, ఏది దేవుడు తనకు అప్పగించిన పని కోల్పోతాడో అన్న భయంతో ముఖ్యంగా అక్కడ ఉంటే ప్రమాదం అరిపాడు. వెళ్ళి ప్రభువుని హత్తుకున్నాడు. ప్రభు అతన్ని ఎక్కలేని ఎత్తైన కొండలకు అతన్ని ఎక్కించినట్లు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. తండ్రి పాదాల దగ్గర నేర్చుకుందాం. ఏదో ఉంటున్నాం, ఏదో వస్తున్నాం, ఏదో వెళ్ళిపోతున్నాం అన్న కాదు కానీ తండ్రి మనం తప్పకుండా మనకు క్షేమం రావాలి, ఆరోగ్యం కావాలి, ఆశీర్వాదం కావాలి. కొన్ని అద్భుతమైన సంగతులు ప్రభు నుంచి మన జీవితాల్లో పొందుకోవాలంటే నువ్వు త్యాగ సంబంధంగా కొన్ని వాటి నుంచి పారిపోయి తీరాలి. యోనా దేవుని సన్నిధించి పారిపోయాడు. ఇది చూడండి, ప్రజలు సెల్లో ఇలా మోగ్గాను టప్ప నుంచి ఆరాధన అవుతున్నా, ప్రార్థన అవుతున్నా, వాక్యం ఉన్నట్టు టప్పున మధ్యలో నుంచి పారిపోతారు. ఆలోచించండి, దేవుని సన్నిధి నుంచి పారిపోతారు. ఇలా సెల్ రావడం వేస్తే తర్వాత ఏమిటో దేవుడి కంటే, వాక్యం కంటే, అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యం కంటే ఇమ్మీడియట్ గా
ఆలోచించండి. కనుక యోనా దేవుని సంచి పారిపోయిన తర్వాత అతని పరిస్థితి చాలా భయానకమైన పరిస్థితి వెళ్ళిపోయాడు. మత్స్య గర్భంలో 3 దినాలు దేవుడు నుంచి పాటలు నేర్పించాడు. కేకలేసాడు, యోనా చచ్చిపోతున్నాను విడిపించండి. పాతాళ గర్భంలో ఉన్నాను విడిపించు ప్రభా. మరెప్పుడు నేను అలా పారిపోను అని దేవుని పాదాలు మొరపెట్టి భయపడిపోయాడు. ఆ యొక్క చేప కడుపులో ఉన్న ప్రేగులు చుట్టబడి, నాచు చుట్టబడి, ఆ భయంకర దుర్బలమైనటువంటి వాసన అవన్నీ తట్టుకున్న అయ్యో కేకలేసాడు. అప్పుడు అర్థమైంది, దేవుని నుంచి పారిపోతే, దైవ సన్నిధి నుంచి పారిపోతే, వాక్యం నుంచి పారిపోతే, ఆరాధన నుంచి పారిపోతే, దైవ సన్నిధి నుంచి పారిపోతే, దేవుని చిత్తం నుంచి పారిపోతే పరిస్థితి ఎక్కడ బైబిల్ ఉంది? యోసేపు పాపం నుండి పారిపోయాడు. యవ్వనమైన కార్యంలో ఉన్నాడు కనుక ఎక్కడ తప్పు, ఏ పరిస్థితి తప్పు జరగకుండా పారిపోయాడు. యోనా దేవుని సన్నిధి నుంచి పారిపోయాడు. చూశారు, ఈ పారిపోవడానికి ఆ పారిపోవడానికి ఎంత తేడా ఉంది. కనుక తండ్రి పాదాలు దగ్గర, తిమోతి నువ్వు యవ్వనేచ్చుల నుండి పారిపోయి పవిత్ర హృదయ ప్రభువు ప్రార్థన చేయవారితో కూడా నువ్వు విశ్వాసము, ప్రేమ, సమాధానం, నీతిని వెంటాడు. ఎందుకంటే ఇవి నీ జీవితానికి పరలోకాన్ని నడిపించి నీ పరిచయను మంచి ఉన్నతంగా దీవిస్తాయి, ప్రభువుకు అనుకూలంగా మారుస్తాయి. కనుక మన జీవితంలో కూడా దేవుడు పౌలు ద్వారా తిమోతికి అప్పగించబడింది, ఆజ్ఞాపించబడింది. మనం కూడా నేర్చుకుందాం. మన జీవితానికి అది వీలుగా అనువర్తింప చేసుకుందాం. మన జీవితాన్ని దేవుని పాదాలు పెట్టుకుని, నిజం తండ్రి నాకు ఇలాంటి దైవిక స్థితి కావాలి నాయనా అని తండ్రి పాదాల దగ్గర పెట్టుకుందాం. లేకపోతే మన జీవితంలో ఇంకా ఎన్నో విజయాలు చూడాలి, ఎంతో అద్భుతంగా దేవుని మహిమ కొరకు పరిచయం చేయాలి, దేవుని రాజ్యంలో చేరుకునే పర్యంత వరకు మనందరం ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. నేర్చుకోండి. దేవుని పాదాల దగ్గర నాకు మీకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు తగిన హితబోధను నేర్పిస్తుంటున్నాడు. రెండవ విషయాన్ని చూద్దాం. 2 తిమోతి 3వ అధ్యాయము ముందు 10-11 వచనాలు చదవండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయు, ఇకోనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నింటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. పౌలు గారు తిమోతికి ఆత్మీయ తండ్రి కనుక చెప్తున్నాడు, ఏంటి నాయనా, నువ్వు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశాన్ని అర్థంతోనే ఉండేవాడు కదా. ఇవన్నీ చూస్తున్నావు. మరి చూస్తున్నావు, ఏది నా దగ్గర నుంచి దైవికంగా నేర్చుకోవాలో, దేవుడు నీకు ఏది నేర్పించాడో అని దేవుని చిత్తమో అది నేర్చుకొని నువ్వు దేవుని వాక్యానుసారంగా భవిష్యత్తులో నువ్వు నాకంటే మంచి పరిచయం చేయాలి. కనుక ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకో. నువ్వు అన్ని చూస్తున్నావు, వింటున్నావు. నేను ఎక్కడెక్కడ ఏం చదివిన ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయలో, ఈకొనియ, లుస్త్రను పట్టణంలో నాకు కలిగిన హింసలు, ఇవన్నీ ఉపద్రవములు, ఇవన్నీ నువ్వు తెలుసుకునే వాడవే నన్ను వెంబడించింది. అన్ని చూసుకుంటూ నన్ను వెంబడించావు. బైబిల్ గ్రంథంలో చాలా గొప్ప విషయం ఏంటంటే, ఒక దైవజనుడిని మనం చూస్తున్నప్పుడు సంఘంలోని పాస్టర్ గారిని, ఆయన దగ్గర ఏదైనా మంచి ఉందని దేవునికి నీకు అనిపిస్తా, మంచి నేర్చుకో అయ్యా, మంచి నేర్చుకో అమ్మా. ప్రార్థన, వాక్యము, ఆరాధన, విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధం, ఓర్పు, సహనము, దీనత్వము, సాత్వికము, ఏదో ఒక మంచితనం ఉండకపోదు కదా దేవుని సేవకుడు అంత. ఏదైనా దేవుడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా అతని ద్వారా నేర్పించాలని కోరినప్పుడు, దాన్ని ఇది నీ చిత్తమైనప్పుడు అది నేర్చుకునే ప్రయత్నం చేయి. దాని గురించి ప్రెస్టేజ్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. సంఘం ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఈయన దగ్గర నేను నేర్చుకోవడం ఏంటి అన్న ఆలోచన నీకు ఎప్పుడు ప్రారంభమైందో పతనం స్టార్ట్ అవుతుంది. నేర్చుకో. నాకే బోల్డ్ మంది తెలుసు కదా, నాకే బోల్డ్ మంది తెలవాలి, నేనే పెక్కు గంటలు ప్రార్థనలో ఉంటాను కదా, నాకే బోల్డ్ మంది చదువుకున్నాను. అలాంటి ఆలోచన కానీ ఉద్దేశం కానీ అస్సలు రాని. సంఘంలో ఉన్న ఈ రోజు ఇక్కడ 17 మంది 16 మంది
వాళ్ళకి చెప్తున్నాను. సంఘం అంతరికి ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ఎంతో పలుకుతుంది. ఏదైనా దైవజనం నుంచి నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఆ దైవ చిత్తానుసారం నేర్చుకో. అది నీ జీవితంలో భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. చాలా ఆశీర్వపడతాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేను పాస్టర్ గారిని చూశాను. పెద్దవాడు, ముసలివాడు, నాకంటే పెద్దవాడు. 75 ఏళ్ళు 80 ఏళ్ళు దగ్గర మామూలుగా ఉంటాడు. కానీ ఎంత దైవికంగా ఆత్మీయంగా ప్రార్థన ధ్యానంతో నేను ఎప్పుడు అతన్ని గమనించిన వ్యాపకం వస్తున్నాడు. అతని దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా జాగ్రత్త మీరు గమనించండి. క్రైస్తవుడు దేవుని పాదాల దగ్గర మనం బైబిల్ నేర్చుకుని దేవుని వాక్యంలో చాలా కొంతమంది ఇతర సేవకుల నుంచి కూడా మనం నేర్పిస్తాడు. ఒక దైవజనుల నుంచి ఏదైనా ఒక దైవిక నీతిని, ఒక దైవిక మాటను, ఒక దైవిక విషయాన్ని అంగీకరించి నేర్చుకునేదానికి నువ్వు ఏమాత్రం వెనకాడదు. అది దేవునికి అనుకూలమైతే అది నీ భవిష్యత్తులో నీకు ఉపయోగించమని పరిశుద్ధాత్మ నీకు బయలుపరిస్తే ఇమీడియట్లీ దానికి నువ్వు చొరవ చూపించు. అంతేగాని ఇంతకాలం మీరు మన రేపొద్దున దేవుడు అడిగితే ఇన్ని సంవత్సరాల పరిచయంలో ఇన్ని సంవత్సరాలని వాక్యాలు మెసేజ్లు విన్నాం, ఏం నేర్చుకున్నాం అని దేవుడు నిన్ను అడిగితే నీ దగ్గర జవాబు ఉండదు. క్రైస్తవులు ఏం నేర్చుకున్నాను? కనీసం ఇంత వాడుకుని మాటలు అనే విధానంగా పరిశుద్ధాత్మ దేవుడిని చాలా సంగతులు బోధిస్తున్నాడు కదా. ఏం నేర్చుకున్నావు అంటే నీ దగ్గర ఏం నేర్చుకున్నావు? ఏముంది? నేను నేర్చుకోలేదు ప్రభు అంటే నువ్వు దేవుని దృష్టిలో దోషం అవుతావు. ఏమీ నేర్పించలేదా? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏమీ నేర్చుకోలేదా? బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తాడు. లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నువ్వు ఏం విన్నావో, ఏం చూసావో, ఏం నా దగ్గర నేర్చుకున్నావో దాని విషయంలో జాగ్రత్తగా ఉండమని. అంటే కిందకు వస్తే 14 నుంచి మనం చదవండి. సేమ్ 2 తిమోతి 3. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటిని నిలకడగా ఉండుము. బాల్యం అంటే మనకి ఆత్మీయంగా బాల్యం. చిన్న పిల్లరా అంటాడు మొదటి యోహాను రాసిన పత్రిక. అంటే స్పిరిచువల్ గా మనం ఎప్పటి నుండి రక్షింపబడతాం. మన వయసులో కొంతమంది 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి రక్షణ పొందొచ్చు, 18 ఏళ్ళకి రక్షణ పొందొచ్చు. అక్కడి నుంచే నీ బాల్యం. అక్కడి స్పిరిచువల్ గా బాల్యం అన్నమాట అర్థం. ఆత్మీయంగా బాల్యం ఉంటుంది. బాల్యం కలిగిన వ్యక్తి అక్కడి నుంచి లెక్కించబడుతుంది నీ బాల్యం ఆత్మీయత. కనుక నువ్వు బాల్యం నుండి ఏమి నేర్చుకున్నావో వాటి యందు నిలకడగా, ఆ పరిశుద్ధ లేఖనాల్లో నువ్వు నిలకడుండు, ఆ బోధలో నిలకడగుండు. నిలకడ చాలా ఇంపార్టెంట్. అమ్మా, వేరే పొలమునకు పోవద్దు. ఎవరి పంట పూర్తిని, ఎవరి కోత పూర్తిని ఈ పొలములోనే ఉండు. ఎతో పలుకుతున్నాడు పోయచ్చు, ఎతో పలుకుతుంది నయోమి. అమ్మ, దాటిపోకు. అలా దాటిపోకుండా నిలకడగా ఉండగలిగింది అంటే పోయచ్చు గొప్ప ధనవంతుని, గొప్ప ఆత్మీయుని, ప్రేమించే వ్యక్తిని భర్తగా, 4 తరాలకు తల్లిగా, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తిగా రూతు జీవితము సాక్ష్యము చిరస్థాయిగా నిలబడిపోయింది. ఆ నిలకడ లేకుండా ఎక్కడ కాదు మరో 10 రూపాయలు ఎక్కువ ఇస్తారు, ఇంకో దగ్గర పోతే అలా వాడు సెలకొని ఇస్తున్నాడు, వాడు ఏక సేవకు మొత్తం మందిని కట్టిస్తున్నాడు, లేకపోతే వాళ్ళకి ఇది కట్టిస్తాడు, వాడు ఇంకేవో చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళు ఏవో డబ్బు ఇస్తున్నారు, ఇంకోటి ఇస్తున్నారు, ఏదో ఇలా ఆశలు ప్రపంచంలో చుట్టే ఇవన్నిటికీ మనం ఏదైతుంటే దైవ చిత్తాన్ని బైబిల్ గ్రంథాన్ని నేర్చుకోండి. తండ్రి పాదాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా తండ్రి నన్ను కరుణించు. ఎందుకంటే ఏవి నేర్చుకుంటున్నానో బాల్య దగ్గర నుంచి నా జీవితంలో రక్షింపడి నాటి నుండి ఏ పరిశుద్ధ లేఖనాలు, ఏ వాక్యం, ఏ సత్యం, ఏ బాధను దాని ఎందుకు నిలకడగా ఉండే ఆ స్థిర యొక్క బుద్ధిని, స్థిర మనసును, స్థిర హృదయాన్ని, స్థిర జీవితాన్ని నాకిమ్మని ప్రార్థించబద్దులుగా మనం ఉంటాం. నేనైనా మీరైనా మన అందరి జీవితాన్ని
ప్రభు పాదాలకు పెడదాం. మా పాస్టర్ గారిలో గమనించిన చాలా సంగతులు నేను అర్థం చేసుకున్నాను. దైవజనుడు మంచి విషయాలు నేర్పించాడు. సరైన పునాది వేశాడు. ఏ కష్టాలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో వద్దు, లొంగిపోకు. దేవునికి మాటిచ్చావు కదా, దేవుని వాక్యానుసరణ స్థిరంగా ఉండు. చాలా బలమైన మాటలు నేర్పించాడు. శ్రమలు వస్తాయి సుమి, ఖచ్చితంగా వస్తాయి. నువ్వు దైవికంగా జీవిస్తుంటే శ్రమలు నీకు విస్తరిస్తాయి. అప్పుడు శ్రమలకు భయపడి పారిపోవడం నేర్చుకోకు. వాక్యాన్ని విధంగా లోకంలో నీకు ఎవరో డినామినేషన్ వాళ్ళు నీకు డబ్బు ఇస్తూ ఉంటారు, పుట్టిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. తొందరపడి ఎక్కడి వాక్యాన్ని వ్యతిరేకమైన వాటికి వెళ్ళొద్దు. అన్నే కాదు, మొత్తం ఎంతమంది స్కూల్ ఆఫ్ డిసైబర్స్ అని పెట్టాడు పాస్టర్ గారు. ఎంతమంది వాక్యం నేర్చుకుంటున్నారు, ఎంతమంది శిష్యులుగా ఉన్నాం, ఎంతమంది కూర్చోబెట్టి చాలా లోతైన సంగతులు నేర్పించేవాడు. ఇప్పటికీ నేను మర్చిపోయిన సంగతులు. ఆ దేవుని మహాకృప ఈ రోజు మా జీవితాల్ని ఆశ్రయించడానికి కారణమైంది. మా భక్తి శక్తిని నేను చెప్పను కానీ దేవుని అత్యున్నత కృప, ఆ బోధ యందు దేవుని ముందు నుంచి అపోస్తల బోధలు దేవుడు స్థిరపరిచి అక్కడ ఉంచడం బట్టి దేవుని మహాకృప నేర్చుకున్న ఆ కొన్ని విషయాలు అనువర్తింప చేసుకునే దాన్ని దేవుడు నడిపించాడు. సంగమా, నేర్చుకోండి. దేవుని పరిశుద్ధాత్మ నేర్పిస్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నేర్చుకోండి. కొన్ని సంగతులు జూములో పలికిన సంగతులు కొన్నిసార్లు చర్చలో కూడా నేను చెప్పలేకపోవచ్చు. అక్కడ వేరే విధంగా మాట్లాడచ్చు, ఇక్కడ వేరే విధంగా ఉంటుంది అవకాశం. అందుకే చర్చి వాళ్ళకి అందరికీ, నేను నిలవైన వారికి, అమ్మ ఇంట్లో ఉండి ఏం చేస్తావు, పడుకొని ఏం చేస్తావు, ఎంతగానో జీవితంలో పడుకొని చివరికి పూర్తిగా పడుకుంటాం. కనీసం దేవుని సన్నిధి రా, ప్రభు పాదాల దగ్గర రా అని వాళ్ళకి బలవంతం చేసైనా ప్రభు పాదాల దగ్గర నడిపించండి. ఎక్కడ నేను తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. కనుక మంచి వాక్యాల విషయాలే, పరిశుద్ధాత్మ దేవుడు బోధించిన సంగతులే నేర్పిస్తున్నాం కనుక ఆ విషయాలు నేర్చుకోవడానికి నువ్వు కూడా రామ్మా అని ఇతరుల్ని ప్రేరేపించండి. మీకు అర్థమైందా? ఎలాగా శారీరక కొంత లోక విషయాలు కొన్ని సంగతులు ఫోన్లు చేసి అందరికీ మీరు బలవంతం చేస్తారు, దీన్ని కూడా ఫోన్ చేసి బలవంతం చేయండి. దేవుని పాదాల దగ్గర బైబిల్ చెప్తుంది, నువ్వు ఏవైతే నేర్చుకున్నావో ఆ విషయాలన్నీ కూడా బాల్యం నుండి అవన్నిటి యందు నువ్వు పరిశుద్ధ శక్తి గల పరిశుద్ధ లేఖనము ఏంటంట, విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నువ్వు వెరుగుదు గనుక నువ్వు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా. దేవునికి మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రం. ఎక్కడ నేర్చుకున్నాం, ఎవరి ద్వారా నేర్చుకున్నాం, ఏంటిది ఆ దైవ సంబంధమైన దైవిక స్థితిని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. గ్లోరీ టు గాడ్. బైబిల్ గ్రంథం దేవుని వాక్యంలో ఉన్న సత్యమని నేర్చుకుందాం. మూడో దాంట్లోనే మరో సంగతిని దేవుని గ్రంథం చెప్తుంది. ఎప్పుడు అలా దేవునికి సాత్వికంగా అణిగి లోబడి దైవజనుడు చెప్తున్న హితబోధకు లోబడి ఉంటామో దాని అద్భుతమైన దీవెన 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుకును, ఖండించుకును, తప్పుదిద్దును, నీతి యందు శిక్షను ప్రయోజనకరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అంత అధికారం దేవుడు ఇస్తాడు. అది చాలా ప్రయోజనకరమైన సంగతులు నేను లేఖనం స్పష్టంగా ఉంది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకును లేఖనాలు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదుకు, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమే. అది ప్రయోజనం ఉంది, అది ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. ప్రతిరోజు ప్రతి విషయాన్ని అలా ఆయన కోపం అలాగే చెప్తాడు అనడానికి లేదు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందా? అలా చెప్పడానికి లేదు. ఇది నేను కోప్పడి చెప్పలేదు, ఆత్మీయంగానే చెప్తున్నా. దేవుని గ్రంథం చెప్తుంది, ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, కూలంకషంగా అర్థం చేసుకొని లోపటి సాధ్యం. ఈ రోజు మీకు తెలీదు, ఆ తర్వాత మీకు అర్థం అవుతుంది.
అప్పుడే నేను ఆ రోజు లేఖనాలు సత్యంగా దైవవాక్య ప్రకారము నేను నేర్చుకుని ఉంటే ఈ రోజు ఎంత అద్భుతంగా నా జీవితం ఉండేది కదా అన్నాక బాధ ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. ప్రభా సహాయం చేయదేవా అని ఇప్పుడే మనం ప్రార్థన చేసి ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తున్నాడో వాక్యం ద్వారా ఆ మాటలు ఇప్పుడే తీసుకొని ఉంటే నువ్వు అధికారం కలిగిన వ్యక్తి అవుతావు. బైబిల్ గ్రంథం చెప్తుంది మంచి దైవ వాక్య సంబంధం దైవజనుడుగా దైవజనరాలుగా ఉండడానికి అవకాశం ఉంది. దానికి ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నప్పుడే బైబిల్ చెప్తుంది. ఆఖరి ఒక సంగతి చెప్పి ముగిస్తాను. 2 తిమోతి 4వ అధ్యాయం ఒకసారి మొదటి నుంచి ఒక 5 వచనాలు చూద్దాం. దేవుని దేవుని ఎదుటను ఉమ్, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును ఉమ్, తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ఉమ్, ప్రత్యక్షత తోడు ఆయన ఆ, రాజ్యము తోడు నేను ఆ, ఆనబెట్టి చెప్పినది ఏమనగా ఆ, వాక్యమును ప్రకటించుము, ఉమ్, సమయమందును అసమయమందును ప్రయాసపడము, ఉమ్, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఉమ్, ఖండించుము, ఉమ్, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఉమ్, ఎందుకనగా జనులు ఆ, హితబోధన సహింపక దురద ఆ, చెవులు గలవారే ఆ, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులకు తమ కొరకు పోగు చేసుకొని పోగు సత్యం చేసుకొని పోగు సత్యమునకు చేసుకొని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ప్రైజ్ గాడ్. ఎంత దైవాత్మానుసారంగా లేఖనాలని తిమోతికి రాస్తున్నాడు పౌలు గారు. ఆయన కల్పన కథల వైపు తిరిగి కాలం వచ్చేస్తుంది. తనకు అనుకూలమైన బోధకులను ఏర్పరచుకొని నేను అందరికీ ప్రభుపేట చెప్తున్నాను. ఒక వ్యక్తిని నేను ఎక్కువగా పొగుడుతున్నాడు అంటే వెనకత ఏదో సంథింగ్ ఆశిస్తున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. మనకి మన పొగిడే వారిని మనకు ఏదో మనకి సాధారణ నిలబైన వారిని మనకి అనువైన వారిని మన మాట చెప్తే మన మాట వినేవారిని కాదు. ఎప్పుడు కూడా నీకు అన్ని విధాల ఆత్మీయంగా నీకు ఎప్పటికప్పుడు మెలగు తెప్పించు వారిని గద్దించైనా బుద్ధి చెప్పైనా నీకు దైవ సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తులు నీకు కావాలి. ఖచ్చితంగా రాయబడింది. హిత బోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులు తమ కొరకు పోగు చేసుకొని బోధకులను పోగు చేసుకొని బైబిల్ పరిశీలించండి. నా సొంత వాటి నేను రాయలేదు కదా, బైబిల్ పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పనా కథల వ్యక్తులు కాలం వచ్చు. వద్దయ్యా వద్దు. దేవుని పాదాల దగ్గర నేర్చుకుందాం. నేనైనా మీరైనా అలా ఉంటే ఈ పాటికి నేను చాలా స్థితికి వెళ్ళిపోయాను. అనుమతి ఇవ్వలేదు దేవుడు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచడానికి చూపించాడు. ఏది నేర్చుకోవడానికి చూపించాడు. ఎక్కడ మోకరించాలో అక్కడ మోకరించి ప్రార్థన చేయడం నేర్పించాడు. ఆయన పాదాలు పట్టుకొని నేర్పించాడు. బైబిల్ గ్రంథం నేర్చుకోండి. తండ్రి ప్రపంచం భయంకర ఏ పరిస్థితికి వచ్చేస్తుందో వద్దు. మన అనుకూల బోధకులు మనకు కావాల్సింది దేవునికి ఇష్టమైన బోధకులు. ఉన్నది ఉన్నట్టు సత్యాన్ని చెప్పి బుద్ధి చెప్పి ఖండించి దైవవాక్య ప్రకారం సరిచేసే దైవిక బోధ కావాలి. దేవునికి స్తోత్రం. అయ్యగారు అమ్మగారిని పాదాలు పట్టుకునేవాళ్ళు కాదు మనకి. దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన ఏం మాట్లాడతాడో ఏమి ఇస్తున్నాడో దాని ప్రకారము చక్కది. పాస్టర్ గారు ఎప్పుడు ఇంత ప్రెషర్ దినుడిగా ఉండేవాడు. మామూలుగా ఉండేవాడు కాదు. దినుడంటే అర్థం నేను మనిషిని ఏదో మెబ్బపెట్టే దీనిలో ఉండేవాడు కాదు. ప్రతి మాటను కూడా చెట్టును నరికినట్టే ఉండేది. ఇలా చేయి దీవించబడతాం, లేకపోతే బాధపడతాం. అంత కష్టంగా బోధించబడు. దేవునికి స్తోత్రం. అలాగే నాకు మీరు కూడా దేవుని ఆత్మ ఉదయకాలం నేర్పిస్తున్నాడు. తండ్రి సత్యమునకి చెవి ఇచ్చేవారు కావాలి తప్ప శారీరక సంబంధంగా అవసరాలు తీర్చుకునే వ్యక్తులు కాదు. వద్దయ్యా మనకి దేవుని పాలన నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం.
ఈ రోజు నేనైనా మీరైనా తండ్రి పౌలు గారి ద్వారా తిమోతికి దేవుడు అప్పగించిన బోధ, దేవుడు అప్పగించిన ఆజ్ఞ లేక అతను ఏదైతే ఆజ్ఞాపించాడో ఈ 2 విషయాలు మనం ఈరోజు మూడో విషయాన్ని నేర్చుకుంటూ ముగిస్తాం. తండ్రి సహాయం చేయండి. ఏదో పరిస్థితి కాదు. మా జీవితాలు ఏమి నేర్చుకోవాలో, దీనిలా స్థిరపడాలో, ప్రభు రాకడ పర్యంత వరకు ఎలాంటి దైవ సంగతులు నేర్చుకొని పౌలు ఏదైతే హిత బోధను తిమోతికి నేర్పించాడో ఆ బోధలో మేము స్థిరపడి మేము దైవ సంబంధమైన చిత్తాన్ని నెరవేర్చి కడ వరకు నీలో నిలిచి ఉండే కృప మా అందరికీ దయచేయండి. తండ్రి తొట్టిల్లిపోనివ్వకుండా కాపాడండి తండ్రి. సహాయం చేయండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజు నేర్పించినవి 3 సంగతులు. ఒకటోది పవిత్రాత్మ తిమోతి నువ్వు యవ్వనస్తుడిని పవిత్ర హృదయాలతో నువ్వు కలిసి వారితో ప్రార్థన చే వారితో కలిసి నీతిని, సమాధానాన్ని, ప్రేమను, సత్యాన్ని వెంటాడయ్యా. అంతేగాని మామూలుగా ఉండద్దు. మామూలు పరిస్థితి నీకు వద్దు. అయినా ఏదో లోక సమాన వ్యక్తులతో నీ పరిస్థితి కాదు నేర్పించాడు. రెండవది దైవ సంబంధంగా ఏదైతే ప్రారంభం దగ్గర నుంచి నా బోధని, నా పరిస్థితిని సమస్తం నువ్వు చూసి, నా ప్రవర్తనని, నా క్రియలు, నా మాటలు, నా ఉద్దేశం, నా విశ్వాసం అన్ని చూసి నాకు వచ్చిన శ్రమలు కూడా చూసి వెంబడించావు. దాంట్లో నిలిచి ఉండు కనుక జాగ్రత్త కలిగి ఉండు. అట్టి హింసలను సహించితు గాని వాటన్నిటి ప్రభు నన్ను సహించదు గాని ప్రభు వాటన్నిటి తప్పించాను. అలాంటి హింసల నుంచి కూడా దేవుడు తప్పించి కూడా పౌలు తిమోతికి బైబిల్ గ్రంథంలో దేవుడు తిమోతికి చూపించాడు పౌల్ని ఎలా విడిపించాడు. రేపొద్దున తిమోతి విశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి శ్రమల నుంచైనా దేవుడు భక్తి పడ్డని సేవకుని విడిపించాడు కనుక మనం కూడా అలా ఉంటే దేవుడు మన ఎలాంటి శ్రమల నుంచైనా విడిపిస్తాడు అన్న నిర్ధారణ తిమోతి కూడా కలుగుతుంది. అలాగే మనకు కలుగుతుంది. దేవుని స్తోత్రం. మూడో చెప్పాడు, ఏ లేఖనాలు పరిశుద్ధను నువ్వు బాల్యం నుండి విన్నావో ఆ లేఖనాల్లో నువ్వు జాగ్రత్తగా నిలకడగా ఉంది. ఎవరి ద్వారా విన్నావో, ఎక్కడ విన్నావో లేఖనాలు జాగ్రత్త గమనించి దాని యందు స్థిరంగా ఉండు, నిలకడగా ఉండు. 4 చెప్పాడు, ప్రయాసపడు, స్వార్థ పడించు, సమయమందు అసమయందు కూడా స్వార్థ పడించు. జాగ్రత్త. కల్పన కథల వైపు బోధకులను తమ స్వకీయ దురాశకును అనుకూలమైన బోధకులను తమ కొరకు ఏర్పరచుకొని సత్యమునకు చెవి యొక్కని చెవిని యొక్క కల్పనాగతి కాలం వచ్చిన జాగ్రత్త ఉండు తిమోతి. జాగ్రత్త ఉండు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగు కాక. మీకు అర్థందా? సొంత తల్లి కూడా మనకు కరక్కాయ కానీ ఎప్పుడైనా పట్టకపోతే మనకు అపకారం చేసినట్టే. మన బాల్య దశలో మనం అడ్డాలో పండుకున్నప్పుడు ఆమె మనకు ముందుగానే చేదు పట్టించలేదు అనుకోండి. మా అమ్మ నాకు చేదు పట్టించలేదు కనుక ఈ స్థితి వచ్చింది అని బాధపడాలి. అంటే కేవలం బిడ్డకి పాలు ఇవ్వడం మాత్రమే కాదు, బిడ్డకు చేదు పట్టించాలి. ఇది తల్లి బాధ్యత. దైవ సేవకుడు కేవలం బోధించడమే కాదు, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, కొన్ని సంగతులను హెచ్చరించాలి. అప్పుడే దైవజనుడు కరెక్ట్ గా ఉన్నట్టు ఆ వ్యక్తులు కరెక్ట్ గా మాట విని లోబట్టడానికి ఆస్కారం. మనకు అనుకూలమైన బోధ, దేవునికి అనుకూలమైన బోధ మనకున్నప్పుడే దేవుడు తన మాటలు మనకు దీవించుగాక. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ కలిగి ఒకరు ప్రార్థించారు. ఆత్మదేవుడు ఏం బోధించాడు? ప్రపంచ కాలం మారిపోతుంది. కల్పనా కథలు తిరిగి కాలం వచ్చేస్తుంది. ప్రపంచ